ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక విశాలమైన అడవిలో ఆదివాసుల సమూహం ఒకటి నివసిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు అదే అడవిలో నివసిస్తూ ఉన్నారు. అడవే వాళ్లకి సర్వస్వం. కాని ఉన్నట్టుండి అడవి మధ్యలో ఒక మాల్ ని కట్టడానికి ఏర్పాట్లు చేస్తారు. ఆదివాసులందర్నీ కూడా అడవి ఖాళీ చేసి వెళ్లమని చెప్తారు. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాల్ను కట్టబోతున్నాము. అందుకని అందరూ ఈ చోటును ఖాళీ చేసి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ అడవి మా ఇల్లు. మేము మా ఇంటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? అదంతా నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి, కానీ అడవిని మాత్రం ఖాళీ చేయండి. అలా ఎలా ఖాళీ చేస్తాము? మా పూర్వీకుల నుండి ఇక్కడే ఉంటున్నారు. మీరు నా మాట విని ఖాళీ చేయకపోతే నేను బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆర్డర్. అందరూ వినాల్సిందే, లేకపోతే మీరందరూ శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. మేనేజర్ ఆదివాసులందర్నీ కూడా అడవి ఖాళీ చేయమని చెప్పి వెళ్లిపోతాడు. కాని ఆ మాట వల్ల ఆదివాసులందరూ చాలా కంగారు పడతారు. ఎవరికీ కూడా అర్థం కాదు వాళ్ళు ఎక్కడికి వెళ్లాలి అని. అసలు వాళ్ళు ఎన్నో తరాలుగా అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఈ దేశం మనది కాదా? మనల్ని మన ఇంటి నుండి ఎందుకు తరిమేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకేమీ మాట్లాడటం లేదు? గవర్నమెంట్ వాళ్లే కదా మనకి ఇల్లులు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ వాళ్ల నుంచి ఏం ఆశించగలం? చాలా రోజులు గడుస్తాయి. కాని ఆదివాసులు అడవిని ఖాళీ చెయ్యలేదు. అప్పుడు మేనేజర్కి కోపం వచ్చి బెదిరిస్తాడు. మీరందరూ ఇలా చెప్తే వినేటట్లేరు. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఇక నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. మేనేజర్ పట్నం నుంచి ఒక జేసీబీ మిషన్ ని తీసుకొస్తాడు. ఆ మిషన్ సహాయంతో అడవిలోని చెట్లన్నిటినీ కూల్చేస్తాడు. అలాగే ఆదివాసుల ఇళ్లను కూడా కూల్చేస్తాడు. ఎందుకింత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు? మా ఇళ్లను కూల్చేశారు. మేమిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అసలే చలికాలం మొదలవబోతుంది. ఈ కాలంలో బహిరంగ ప్రదేశంలో ఉండటం ఎంత కష్టమో తెలుసా? చలికాలంలో బయట పడుకోవడం ఎంత ఇబ్బందో వీళ్లకెలా తెలుస్తుంది? ఆదివాసుల ఇళ్లన్నీ కూలిపోయిన తరువాత వాళ్లు దిక్కులేని వాళ్లవుతారు. అందరూ అడవి నుండి కొండవైపు ప్రయాణిస్తారు. కొండమీద మంచు పడటం వల్ల చలి ఇంకా ఎక్కువవుతుంది. దానితో ఆదివాసులు వాళ్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారు. ఈ చలిలో మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. త్వరగా మనం ఇళ్లు నిర్మించుకోవాలి, లేదంటే మన పిల్లల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. మనకి చెట్ల కింద మాత్రమే ఇళ్లులు కట్టుకోవడం తెలుసు. ఈ కొండ మీద ఇళ్లను ఎలా కట్టుకోగలము? ఇక మనం కులదేవత సహాయం తీసుకోవాలనుకుంటున్నాను. ఆవిడ మనల్ని ఈ సమస్య నుండి బయటపడేయగలదు. ఇక ఆదివాసుల సముదాయం మొత్తం కలిసి తమ కులదేవతకు పూజ చేయటం మొదలు పెడతారు. వాళ్ల కులదేవత ఆస్ట్రిచ్. వాళ్ల దగ్గర ఆస్ట్రిచ్ది ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. సముదాయం మొత్తం ఎక్కడికి వెళ్లినా సరే ఆ విగ్రహాన్ని తమతో తీసుకువెళ్తారు. హే కులదేవత, మాకు సహాయం చెయ్యి. మేమందరము దిక్కులేని వాళ్ళం అయిపోయాం. హే కులదేవత, మాకు ఉండటానికి ఒక ఇల్లుని ఇవ్వు. మా పిల్లలు కొండ మీద ఈ చలిలో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆదివాసులందరూ కూడా మనసులో స్వచ్ఛమైన మనసుతో కులదేవతను ప్రార్థిస్తారు. ఆమెను సహాయం కోరతారు. ఆదివాసులందరి గోడు విని వాళ్ల కులదేవతైన ఆస్ట్రిచ్ నిజస్వరూపానికి వస్తుంది. మీ అందరికీ చాలా అన్యాయం జరిగింది. మీ అందరి నుండి మీ ఇళ్లను లాగేసుకున్నారు. అందుకని నేను ఇక్కడికి మీకు సహాయం చేయడానికి వచ్చాను. ఆస్ట్రిచ్ తన మాయతో ఒక పెద్ద గుడ్డును సృష్టిస్తుంది. అది ఒక పెద్ద భవనం కంటే అందంగా ఉంటుంది. ఇది నా మాయా గుడ్డు. మీరందరూ దీనిలోనే నివసించవచ్చు. ఆకలి వేసినప్పుడు ఇందులో ఉన్న భోజనాన్ని చేసేయచ్చు. అలాగే ఈ మాయా గుడ్డు మీ అందరినీ వేడి నుండి, వర్షాల నుండి, చలి నుండి, అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. హే కులదేవత, మా ఆదివాసీలందరికీ ఈ మాయాగుడ్డు నివాసం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాము. హే కులదేవత, మీకు జయము. మీరు మా ఆదివాసులందరికీ ఒక కొత్త ఇంటిని ఇచ్చి మా అందరికీ నిలువ నీడను ప్రసాదించారు. మేమందరం దీనికి మీకు కోటి కోటి ప్రణామాలు చేస్తున్నాము. ఆదివాసులందరూ కూడా కులదేవతకు ప్రణామం చేస్తారు. వారి కులదేవత అందరినీ ఆశీర్వదించి అక్కడ్నుంచి అదృశ్యమవుతుంది. ఇక ఆదివాసులందరూ కులదేవత ఆశీర్వదించి ఇచ్చిన గుడ్డు ఇంట్లోకి వెళ్తారు. ఈ ఇల్లు మహారాజు భవనం కంటే కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇంత పెద్ద భవనంలో మనందరం కలిసి ఒకటిగా ఉండొచ్చు. మాయా గుడ్డు ఇంట్లో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. ఆదివాసులు ఆకలి వేసినప్పుడు అక్కడ ఉన్న ఆహారాన్ని తింటారు. అక్కడ ప్రతి ఒక్కరికి నచ్చిన విధంగా వివిధ రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. నాకేమనిపిస్తుందంటే ఇది ఇల్లు కాదు, స్వర్గం అని. మనకేమేం వస్తువులు అవసరమో అవన్నీ కూడా ఇక్కడున్నాయి.
తినడానికి భోజనం, పడుకోవడానికి మంచం, ఇక పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు కూడా. ఆదివాసులు కూడా ఎంతో ఆనందంగా మాయాగుడ్డు ఇంట్లో తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడు ఉన్నట్టుండి ఒకరోజు మాయాగుడ్డు ఇల్లు గట్టిగా కదులుతుంది. బహుశా తుఫాన్ రాబోతుందనుకుంటా. త్వరగా అందరినీ ఇంటి లోపలికి తీసుకురావాలి. కొంతమంది ఆదివాసులు మాయాగుడ్డు ఇంట్లో నుంచి బయటికి వెళ్లి చూస్తారు. అక్కడ చూసేసరికి బయట చాలా పెద్ద తుఫాను వస్తూ ఉంటుంది. ఆదివాసులు ముందు పిల్లల్ని ఇంట్లోపలికి తీసుకువెళ్తారు. రండి పిల్లలు, త్వరగా ఇంటి లోపలికి రండి, రండి, లేదంటే ఈ తుఫాను వల్ల మీకు ప్రమాదం కలుగుతుంది. పిల్లలందరూ కూడా వెంటనే గుడ్డు ఇంటి లోపలికి సురక్షితంగా వెళ్లిపోతారు. ఆదివాసులు కూడా వాళ్ల వెనకే గుడ్డు ఇంట్లోపలికి వెళ్లబోతారు. అంతలో వాళ్లకి ఎవరివో అరుపులు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్, ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి బయటికి లాగండి. ఆదివాసులు చూసేసరికి తుఫాను కారణంగా మాల్ పూర్తిగా కుప్పకూలిపోతుంది. అందరూ వాటి అడుగున ఇరుక్కొంటారు. ఆదివాసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని కాపాడ్డానికి వెళ్తారు. కంగారు పడకండి, నేను మీ అందరినీ ఇక్కడి నుంచి కాపాడి తీసుకువెళ్తాను. మీరందరూ చేతులు పైకెత్తండి. ఇక్కడ చూడు, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ముందు నన్ను ఇక్కడి నుంచి బయటకు లాగు, నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కంగారు పడుకు, నేను నిన్ను ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్తాను. మీరందరూ చేతుల పైకెత్తండి. జాగ్రత్తగా రా, ఇక్కడ అన్నీ విరిగిపోయి ఉన్నాయి. దానివల్ల నీకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నా కాలు విరిగిపోయింది, నువ్వు జాగ్రత్తగా రా. కంగారు పడొద్దు, నాకు ఇదంతా బాగా అలవాటే. అయినా మేము అడవిలో ఉండి వీటన్నిటికీ అలవాటు పడిపోయాము. సరే అయితే, అయినా సరే కాస్త జాగ్రత్తగా రా. ఇక్కడ కొన్ని మేకులు ఉన్నాయి. అక్కడ ఇరుక్కుపోయిన వాళ్లందరూ కూడా తమ చేతులను పైకి లేపుతారు. ఆదివాసులు వాళ్లని పట్టుకొని బయటికి లాగుతారు. అప్పుడు తుఫాను ఇంకా పెద్దదవుతుంది. అందరూ తుఫానులో ఇరుక్కొంటారు. అప్పుడు ఆదివాసులు అందరినీ తుఫాను నుండి కాపాడి మాయాగుడ్డు లోపలికి తీసుకువెళ్తారు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు. నువ్వే గనక లేకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో ఏమో. ఇదంతా నా బాధ్యత. నేను నా బాధ్యతను నిర్వర్తించాను అంతే. మేమందరం మీ ఇల్లు కూల్చివేసి మీకు నిలువు నీడ లేకుండా చేశాము. దానికి మమ్మల్ని క్షమించండి. మీ కారణంగా మేము ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మా దగ్గర ఉండటానికి ఎంతో బలమైన ఇల్లు ఉంది. కానీ ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో, మనిషి అయినా సరే జంతువు అయినా సరే దానిని తన ఇంటి నుండి బయటకు పంపించకూడదు. తుఫాను తగ్గిన తరువాత మాల్లో పనిచేసే వాళ్లందరూ కూడా ఇళ్లకు వెళ్లిపోతారు. తుఫాను వల్ల మాల్ కుప్పకూలిపోయింది కాబట్టి ఆదివాసులందరూ కలిసి ఆ చోట మళ్లీ చెట్లు నాటటం మొదలు పెడతారు. ఠాకూర్ గారు తన కూతురు మాలా పెళ్లిలో బోలెడంత కట్నం ఇస్తారు. ఎందుకంటే అతని కూతురి మానసిక పరిస్థితి బాలేదు. తను శారీరకంగా పెద్దదైనా సరే మానసికంగా చాలా చిన్నపిల్ల. చూడండి నాన్న, నేను పెళ్లి చేసుకున్నాను. మీరు చెప్పారు కదా పెళ్లి చేసుకుంటే నాకు ఐస్ క్రీం కొనిస్తారని. మరెక్కడుంది నా ఐస్ క్రీం? రాము, ఠాకూర్ గారి నౌకరు బోలెడన్ని ఐస్ క్రీంలు తీసుకుని వెళ్తాడు. పెళ్లి కూతురు అందరి ముందు ఐస్ క్రీం తింటుంది. అది చూశాక సుమిత్రకి మతిపోతుంది. ఈ పెళ్లి డబ్బుల కోసమే. కొన్ని రోజులే భరిస్తాను. 1-2 తర్వాత నేను ఠాకూర్ గారికి చెప్పేస్తాను వాళ్ళ అమ్మాయి కాపురానికి పనికిరాదు అని. తన కూతుర్ని తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు నేను డబ్బులు కూడా తిరిగి ఇవ్వక్కర్లేదు. బ్రిజేష్ తన తల్లికి ముద్దుల కొడుకు. తల్లి ఎలా చెప్తే అలా చేస్తూ ఉండేవాడు. బ్రిజేష్ కి మాలాకి పెళ్లి జరిగి 6 నెలలు గడిచిపోతాయి. ఇక ఇప్పుడు సుమిత్ర తన ఆటను మొదలు పెడుతుంది. తను మాలాని ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఎవరికి తెలుసు ఏ దుర్ముహూర్తంలో నేను ఈ ముదనష్టపు దానికి నా కొడుకునిచ్చి పెళ్లి చేశానో ఏంటో. ఈ పిల్లకు వయసు అయితే పెరిగింది కానీ బుర్ర మాత్రం అసలు పెరగలేదు. తనకేమీ తెలియదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. ఇక ఆ భగవంతుడే నా కోరికను తీర్చగలడు. ఏం కోరిక? మనవడు మనవరాల్ని చూసుకోవాలని కోరిక. పిల్లలు ఎలా పుడతారనేది నీకు అసలు తెలియనే తెలియదు కదా. అయితే మీరు చెప్పొచ్చు కదా అత్తయ్య, పిల్లలు ఎలా పుడతారు అనేది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేను చెప్పాలా? ఇవన్నీ వినడానికి ముందే నన్ను తీసుకెళ్ళిపో తండ్రి, తీసుకెళ్ళిపో. అరే చెప్పండి అత్తయ్య, పిల్లలు ఎలా పుడతారు? బజార్లో దొరుకుతారు, వెళ్ళు కొని తీసుకురా. అంతే కదా అత్తయ్య, నేను ఇప్పుడే బజార్కి వెళ్తాను, పిల్లల్ని కొనుక్కుని వస్తాను. మాలా తన అల్మరాలో ఉన్న
బంగారు నాణాల సంచిని తీసుకుని బిడ్డని కొనడానికి బజారుకి బయలుదేరుతుంది. తను బజారుకి చేరుకుంటుంది. ఇక్కడ పిల్లలు ఎక్కడ దొరుకుతారు? ఒక పని చేస్తాను, నేను ఎవరినైనా అడుగుతాను. మాల అక్కడే నిలబడి ఉన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో అక్క, ఇక్కడ పిల్లలు ఎక్కడ దొరుకుతారు? ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలేంటి? మనిషి పిల్లలు. మనిషి పిల్లలా? వాళ్ళని నువ్వేం చేస్తావ్? నేను మనిషి పిల్లల్ని కొనుక్కోవాలి. ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వెళ్ళి ఇక్కడి నుండి. ఇటువంటి పిచ్చివాళ్లు ఎక్కడి నుండి వస్తారో అసలు అర్థం కాదు. మర్యాదగా వెళ్ళకపోతే నేనే నిన్ను కొట్టి మరీ పంపిస్తాను. వెళ్ళిక్కడి నుండి. ఆవిడ మాలాని పిచ్చిది అనుకొని అక్కడ్నుంచి పంపించేస్తుంది. మాలా ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్లి చూసేసరికి ఒక దుకాణంలో ఒక ఆవు అలాగే దూడ నిలబడి ఉంటాయి. మాలా దుకాణం యజమాని దగ్గరికి వెళ్లి, అన్నా, నువ్వు మనిషి పిల్లల్ని కూడా అమ్ముతూ ఉంటావా? లేదు లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. మాలా ఏ దుకాణానికి వెళ్లినా సరే అందరూ తనని అక్కడ్నుంచి పంపించేసేవాళ్లు. మాలాని ఒక దొంగ గమనిస్తాడు. బహుశా ఈవిడ పిచ్చిదనుకుంటాను, కాని ఆవిడ ఒంటి మీద బోల్డంతా బంగారం ఉంది. చాలా పెద్దింటి పిల్లలాగా ఉందే. నేను తనని మోసం చేసి బంగారాన్నంతా దోచుకుంటాను. దొంగ తన వేషాన్ని మార్చి ఒక సాధువు రూపంలో అక్కడికి వస్తాడు. అతను మాలా దగ్గరికి వెళ్తాడు. అలోక్ నిరంజన్, అలోక్ నిరంజన్, అలోక్ నిరంజన్, అలోక్ నిరంజన్. ఏంటమ్మా, నీకు పిల్లలు కావాలి అంతేగా? బాబా, మీరు నాకు పిల్లల్ని ఇవ్వగలరా బాబా? తప్పకుండా, నువ్వు నాతో పాటు రా. మాలా ఆ సాధువు వెనకే వెళ్తుంది. సాధువు మాలాని తనతో అడవికి తీసుకువెళ్తాడు. అడవిలో అతను ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు. అరే బాబా, మీరు నాకు పిల్లల్ని ఇస్తానని అన్నారు కదా? అవునమ్మా, కాని ఇప్పుడు నువ్వు పిల్లల్ని కొనడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. నా దగ్గర ఈ సంచి నిండా బంగారు నాణాలున్నాయి. మాలా సాధువుకి తన దగ్గరున్న బంగారు నాణాల సంచిని చూపిస్తుంది. అది చూడగానే అతను ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఇంత బంగారమే ఉందా? నా దగ్గర ఇప్పుడు ఇంతే ఉంది బాబా. ఇంతకైతే నీకొక మనిషి గుడ్డు మాత్రమే వస్తుంది మరి. పర్వాలేదు బాబా, గుడ్డు పగిలి బిడ్డ బయటికొస్తుంది కదా. కాని కాస్త ఓపిక పట్టాలి. సరే, పర్వాలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మనిషి గుడ్డును తీసుకొస్తాను. ఆ దొంగ సాధువు చెట్టు వెనక్కి వెళ్తాడు. పెద్ద చెట్టు వెనకాల అతను ముందుగానే ఒక దర్బూజాకి తెల్ల పెయింటు వేసి ఉంచుతాడు. ఆ దొంగ తెల్ల దర్బూజాన్ని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత అతను తెల్ల దర్బూజాని మాలాకి ఇస్తాడు. ఇంత పెద్ద గుడ్డా? మనిషి గుడ్డు కదా, మరీ పెద్దగానే ఉంటుంది. సరే అయితే ఇదిగోండి. మాలా ఆ సాధువుకి బంగారు నాణాల సంచిని ఇచ్చేస్తుంది. ఆ గుడ్డును తీసుకుని వెళ్ళిపోతుంది. జాగ్రత్త తల్లి, వెళ్లేదారిలో నువ్వు గుడ్డుని కింద పడేయకు. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. మాలా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు కూడా ఒక బిడ్డ పుడుతుంది. ఈ గుడ్డు పగిలిన తర్వాత ఇందులో నుండి ఒక బిడ్డ వస్తుంది. ఆ బిడ్డ అబ్బాయి అవుతుందా అమ్మాయి అవుతుందా? అదెవరైనా సరే, అది నా బిడ్డే అవుతుంది. అలాగే అత్తయ్య కోరిక కూడా తీరిపోతుంది కదా. వెళ్లే దారిలో మాలాకి ఒక పెద్ద గుడి కనిపిస్తుంది. ఈ గుడ్డికి కూడా భగవంతుడి దర్శనం ఇప్పిస్తాను. భగవంతుడి కృప దీని మీద ఉంటుంది. అలా అనుకుని మాలా గుడ్డుని గుడి లోపలికి తీసుకువెళ్తుంది. తను భగవంతుడి విగ్రహం ముందు ఆ గుడ్డును పెడుతుంది. భగవంతుడా, నాకు కూడా ఒక బిడ్డ కావాలి. ఆ బిడ్డ ఎప్పుడు నాతోనే ఉండాలి. అందరూ నన్ను పిచ్చిదాన్ని అంటారు. ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. మీరు ఈ గుడ్డుని జాగ్రత్తగా చూసుకోండి. మాలా గుడ్డుని అక్కడే వదిలేసి ప్రసాదం తినడానికి వెళ్తుంది. తను వెళ్ళాక ఏదో అద్భుతం జరుగుతుంది. భగవంతుడి విగ్రహం నుండి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు తెల్ల దర్బూజా మీద పడుతుంది. కాసేపటికి మాల అక్కడికి తిరిగొచ్చి ఆ గుడ్డును తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. అత్తయ్య, నేను మనిషి గుడ్డుని తీసుకునొచ్చాను. నాకు కూడా బిడ్డ పుడుతుంది ఇప్పుడు. తను మిమ్మల్ని నానమ్మ అంటుంది. అయ్యో పిచ్చిదానా, ఏంటిదంతా? అసలు మనిషి గుడ్డంటే ఉంటుందా ఎక్కడైనా?
ఉంటుంది. నాకు ఒక సాధు బాబా ఈ గుడ్డునిచ్చారు. దీని నుండి నాకు ఒక బిడ్డ లభిస్తుందని చెప్పారు. ఇక చాలు ఆపు పిచ్చిదానా. పద, నీ గురించి నేను మీ నాన్నకి ఫిర్యాదు చేస్తాను. సుమిత్ర ఇంకా బ్రిజేష్ మాలాని తన చేతిలోని గుడ్డుని ఠాకూర్ దగ్గరికి తీసుకువెళ్తారు. మీరే చూడండి మీ అమ్మ ఏం పనిచేసిందో అని. పిల్లల గురించి మాట్లాడితే తను ఇదిగో ఈ మనిషి గుడ్డు తీసుకొచ్చింది, ఇందులో నుండి బిడ్డ వస్తుందని అంటుంది. ఠాకూర్ గారు సిగ్గుపడతారు. ఏంటమ్మా ఇది? మనిషి గుడ్డులో ఎలా వస్తాడు? నాన్న, వస్తుంది. ఈ గుడ్డులో నుండి బిడ్డ తప్పకుండా వస్తుంది. కానీ అదెలా సాధ్యమవుతుంది తల్లి? అవును, ఈ గుడ్డు పగులుతుంది. ఇందులో నుండి ఒక బిడ్డ వస్తుంది. నా బిడ్డ. మాలా అలా చెప్తూ ఉండగానే ఉన్నట్టుండి గుడ్డు ఊగుతుంది. ఆ గుడ్డు పగులుతుంది. విపరీతమైన వెలుగుతో బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఆ గుడ్డు లోపల నిజంగానే ఒక బిడ్డ ఉంటుంది. అదిగో నా బిడ్డ. చూడండి నాన్న, నా బిడ్డే. నేను చెప్పాను కదా, నా బిడ్డ గుడ్డులో నుండి బయటకు వస్తుంది అని. చూడండి. ఠాకూర్ గారికి, బ్రిజేష్, సుమిత్ర అలాగే అక్కడ ఉన్న వాళ్లకి ఎవరికీ కూడా వాళ్ల కళ్లతో చూసేదాని మీద నమ్మకం కలగదు. ఇది ఆ భగవంతుడి చమత్కారమే. అందుకే గుడ్డులో నుంచి బిడ్డ వచ్చింది. మాలాకి భగవంతుడు ఆ బిడ్డని బహుమానంగా ప్రసాదించాడు, తన ఒంటరితనాన్ని అంతం చెయ్యడానికి. గుడ్డులో నుంచి బిడ్డ రావడం అసంభవం. కాని అందరూ స్వయంగా ఏదైతే చూశారో దాన్ని కాదనడం కూడా అసంభవమే కదా. మొత్తానికి వాళ్ళందరూ ఒప్పుకున్నారు మనిషి గుడ్డు అనేది నిజంగా ఉంటుందని.